లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. అన్నగారు ఒక మంత్రి, సోదరుడు పేకాట రింగ్ మాస్టర్. అన్నగారి అధికార నీడలో యమదర్జాగా పేకాట శిబిరాన్ని నిర్వహిస్తున్నాడు సోదరుడు. రేపల్లెలో బయటపడ్డ ఈ పేకాట మాఫియా తీరుతని చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఎక్కడికక్కడ టైట్ సెక్యూరిటీ మధ్య నిర్వహిస్తున్న ఈ పేకాట శిబిరంలో రోజుకు కోట్లకు కోట్లు చేతులు మారుతూ ఉంటాయి. రేపల్లె అడ్డాగా విచ్చలవిడిగా నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. 9 మంది జూదరులను అరెస్ట్ చేశారు. వారి దగ్గరున్న నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. పేకాట శిబిరాన్ని సీజ్ చేశారు. శిబిరం ప్రధాన నిర్వాహకుడు పరారీలో ఉన్నాడు. బాపట్ల జిల్లా వెలమవారిపాలెంలో కొద్ది రోజులుగా పేకాట శిబిరం నిర్వహిస్తున్నారు. మంత్రి అనగాని సోదరుడి అండతో కొంతమంది అధికార పార్టీకి చెందిన నేతలు ఈ పేకాట క్లబ్ నిర్వహిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇక్కడికి 2 తెలుగు రాష్ట్రాల నుంచి పందెంరాయులు తరలి వస్తున్నారు. బాపట్ల, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, ఎన్టీఆర్, మచిలీపట్నం జిల్లాల నుంచి భారీ స్థాయిలో పేకాట రాయులు పేకాట కోసం ఇక్కడికి వస్తున్నారు. తెలంగాణ ప్రాంతంలోని నల్గొండతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భారీగా తరలి వస్తున్నారు. డెన్లోనే పేకాట రాయులకు అన్ని వసతులు కల్పిస్తున్నారు నిర్వాహకులు. ముందుగా పేకాట రాయులు వెలమవారిపాలెంలో ఒక ప్రదేశానికి చేరుకుంటారు. అక్కడ తమ వెంట తెచ్చుకున్న వాహనాలను పార్క్ చేయాల్సి ఉంటుంది. అక్కడి నుంచి పేకాట శిబిరం నిర్వాహకులు ఏర్పాటు చేసిన వాహనాల్లోనే డెన్కు వెళ్లాల్సిందే. డెన్ సమీప ప్రాంతాలకు కూడా ఎవరూ రాలేని పరిస్థితి. ప్రైవేట్ సైన్యం ఎప్పుడూ డెన్ పరిసరాలను గమనిస్తూనే ఉంటారు. చుట్టుపక్కల వారు దీనిని చూసినా వారికి అడిగే ధైర్యం లేదు. పేకాట రాయిళ్లు కోసం డెన్లో లోపల బయట కోతముక్కాటలు నిర్వహిస్తున్నారు. రోజుకు 80 లక్షల నుంచి 90 లక్షల వరకు ఈ డెన్లో చేతులు మారుతాయని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. పేకాట నిర్వహిస్తున్నందుకు అధికార పార్టీ నాయకులు, కీలక నేతలకు రోజుకు 3 నుంచి 4 లక్షల వరకు మామూళ్ల రూపంలో చెల్లిస్తున్నారని నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. పేకాట క్లబ్ నిర్వాహకులు కూడా ఈ ప్రాంతానికి చెందిన వారేనని కూడా ప్రచారం నడుస్తోంది. గతంలో నియోజకవర్గానికి చెందిన ఒకరు పేకాట డెన్ నిర్వహణ చూసేవారంటున్నారు. ప్రస్తుతం నిజాంపట్నంకు చెందిన మరో నేత ఈ వ్యవహారం మొత్తం చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. పేకాట డెన్ ఉన్న తోట కూడా అధికార పార్టీకి చెందిన వ్యక్తిదేనని సమాచారం. పేకాట డెన్లో ఫైనాన్షియర్లు కూడా ఉంటారు. ఎవరికైనా డబ్బులు అవసరమైతే వడ్డీకి స్పాట్లోనే డబ్బులు ఇస్తూ ఉంటారు. లక్షకు రోజుకు 5,000 వసూలు చేస్తారు. లక్ష ఇచ్చే సమయంలోనే 5,000 మినహాయించుకుని 95,000 ఇస్తారు. ఇక పేకాట రాయిలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కూడా తోటలోనే ఏర్పాటు చేశారు. ఎవరెవరు వస్తారో కూడా పూర్తి స్థాయిలో నిఘా పెట్టారు నిర్వాహకులు. డెన్లో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. పేకాట శిబిరం చుట్టుపక్కల కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన భద్రతను కల్పిస్తున్నారు. ఇంత భారీ స్థాయిలో భద్రత ఏర్పాటు చేయడంతోనే పేకాట రాయిళ్లు ఇక్కడకు పెద్ద ఎత్తున వస్తున్నారని ప్రచారం జరుగుతుంది. తమ డెన్లో పేకాటకు వస్తే పోలీస్ రైడ్ ఉండదు, ఇటువైపు కన్నెత్తి కూడా చూడరని నిర్వాహకులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉండటంతో 7-8 జిల్లాల నుంచి పేకాట రాయిళ్లు వస్తున్నారు. ఇక పేకాట రాయిళ్లకు మందు, విందు కూడా అందుబాటులో ఉంటుంది. పేకాట రాయిళ్లు ఒకసారి డెన్లోకి వస్తే 2-3 రోజులు బయటకు వెళ్లకపోయినా ఏం కావాలంటే అవి అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు ఇక్కడ ఉన్నాయంటే ఏ స్థాయిలో పేకాట జరుగుతుందో అర్థమైపోతుంది. పేకాట ఆడుతున్నారనే ఇన్ఫర్మేషన్ మీద ఈరోజు 9 మందిని పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి 25,670 రూపాయలు క్యాష్ రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా 1/7/2025 తేదీన 10 మందిని పట్టుకొని 32,200 రూపాయలు క్యాష్ రికవర్ చేసి వాళ్ళని కోర్టులో పెట్టడం జరిగింది. వాళ్ళకి ఫైన్ కూడా వేశారు. అయితే ఈ గ్రామంలో ఫ్రీక్వెంట్గా ఈ జోదం ఆడుతున్నారనే సమాచారం పైన టికెట్లు కూడా గ్రామంలో ఏర్పాటు చేశాం. అటువంటి కార్యక్రమాలు జరగకుండా ప్రివెంట్ చేయడానికి వాళ్ళ గ్రామాన్ని విజిట్ చేసి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరిగింది. వాటిని పికెట్ పెట్టాము, ఇక్కడ వాచ్ చేసాం.